మరోవైపు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో యుఎస్ క్యాపిటల్ పై దాడి చేసిన ఆయన మద్దతుదారులు పాల్గొనున్నారు. రేపు వాషింగ్టన్ డీసీలో జరిగే ఈ వేడుకకు హాజరయ్యేందుకు వారు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలయ్యారు. తర్వాత 2021 జనవరి 6న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ విజయాన్ని ధృవీకరించేందుకు వాషింగ్టన్ క్యాపిటల్ భవనంలో కాంగ్రెస్ సమావేశమైంది. అయితే ఆ సమావేశం జరగడానికి కొన్ని గంటల ముందు ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. అనంతరం ట్రంప్ మద్దతుదారులు వేలాదిగా క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకు వెళ్లి విధ్వంసం రేపారు. ఆ ఘటన ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, బైడెన్ విజయాన్ని ధృవీకరించకుండా కాంగ్రెస్ ను ఆపేందుకే క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని వాషింగ్టన్ ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఆ ఛార్జ్షీట్లో ట్రంప్ పేరు కూడా ఉంది. ఇక తాము ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలంటూ 20 మంది ముద్దాయిలు కోర్టును ఆశ్రయించగా వారిలో పలువురికి అనుమతి లభించిందని తెలుస్తోంది.